వెల్కమ్ టు అమెరికల్ అర్జున్ యూట్యూబ్ ఛానల్. నేను నా యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఇప్పుడే మిరాయి మూవీ చూసి వచ్చాను. చికాగోలో మూవీ మాత్రం చాలా 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 బాగుంది. ఒక క్లైమాక్స్కి వస్తే క్లైమాక్స్ అయితే బాగాలేదు, ఎందుకంటే స్టోరీ మొత్తం ముందర అర్థమైపోతుంది. సినిమాలో యాక్టింగు తేజ సజ్జా కన్నా మంచు మనోజ్ బాగా చేశాడు. మంచు మనోజ్ హీరో కన్నా విలన్గా చేస్తే ఇంకా బాగుంటుంది, చాలా చాలా బాగా చేశాడు. సో స్టోరీకి వస్తే స్టోరీ చాలా యూనిక్. తేజ సజ్జా ఎక్కడ పుడతాడో ఎవరికి తెలియదు. ఒక శ్రేయచరణ్ తప్ప, శ్రేయచరణ్ వాళ్ళ మమ్మీ. తర్వాత మంచు మనోజ్ విలన్గా వచ్చి చాలా పవర్స్ వస్తాయి, అంత బాగానే ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి మూవీ మంచు మనోజ్కి చాలా పవర్స్ ఉన్నా కూడా తేజ సజ్జాని ఏం చేయలేడు. తేజ సజ్జా ఏం పవర్స్ లేకపోయినా మంచు మనోజ్ని విన్ అవుతాడు. లాస్ట్కి మూవీలో ఏముంటుందంటే 9 బుక్స్ వస్తే మంచు మనోజ్ దేవుడు అయిపోతా అంటాడు. లాస్ట్లో 9 బుక్స్ మంచు మనోజ్కి వస్తాయి. వచ్చిన తర్వాత సో వాళ్ళు చెప్పినట్టే 9 బుక్స్ వస్తే దేవుడు అయిపోతాడు. దేవుడు అయిపోయిన తర్వాత ఒక దేవుణ్ణి తేజ సజ్జా మళ్ళీ ఎలా కొట్టగలుగుతాడు? ఓకే, తేజ సజ్జా బాడీలోకి దేవుడు వచ్చాడు, లైక్ రాముడు వచ్చాడు. రాముడు వచ్చినప్పుడు రాముడు ఒక దేవుడు. సో 9 బుక్స్ దొరికినాయి కాబట్టి మంచు మనోజ్ కూడా దేవుడు అయిపోయాడు. ఒక దేవుడు ఇంకో దేవుడిని ఎలా కొట్టగలుగుతాడు? అలా సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉంది. సెకండ్ పార్ట్లో రౌడీ, రానా దగ్గుపాటి. సినిమా అయితే ఓవరాల్గా ఆ విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ అవన్నీ చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా అనిపించింది. జగపతి బాబు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. శ్రేయచరణ్ అయితే ఇంకా చాలా బాగా చేసింది. శ్రేయచరణ్ చాలా 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 లాంగ్ టైం తర్వాత స్క్రీన్ మీద చూసాం. తేజ సజ్జా ఎప్పుడు చేసినా యూనిక్ స్టోరీస్ పెట్టుకుంటాడు. ఈ స్టోరీ కూడా చాలా యూనిక్. మేమైతే $40 పెట్టుకుని వెళ్ళాము సినిమాకి. వర్త్ ఇట్ అనిపించింది. ఇంకా వెయిటింగ్ మిరాయి 2 ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, అది ఎలా ఉంటుంది అని. కానీ కొంచెం క్లైమాక్స్ మాత్రం కొంచెం ఓకే అనిపించింది. కానీ రిమైనింగ్ మొత్తం ఆ విజువల్స్ అవన్నీ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా వచ్చేసి నేనైతే 5/4.5 ఇస్తాను. ఆ 0.5 కూడా ఒక ఓన్లీ మనోజ్ యాక్టింగ్ వల్లే తీసేసాను నేను. ఎందుకంటే మనోజ్ని చిన్నప్పుడుగా నుంచి హీరోలాగా చూసాం కానీ విలన్గా ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు మనోజ్ హీరోలోనే ఉంటే బాగుంటుంది, కానీ విలన్గా చేస్తే ఇంకా బాగుంటుంది. బాగా చేశాడు, బాగా యాక్టింగ్ చేశాడు. కొత్తగా చూసేసరికి చాలా యూనిక్గా ఉంది. మంచు మనోజ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఈ కేవలం మూవీ నేను చూసింది మాత్రం మంచు మనోజ్ అన్న కోసమే. చాలా బాగా చేశాడు. ఇంకొకసారి చూడొచ్చు మూవీ అయితే. కానీ ఒకసారి చూడంగానే స్టోరీ మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంత తెలిసిపోతుంది. నేను యాక్చువల్గా జగపతి బాబు చూసి, జగపతి బాబు అనే సినిమాలు విలన్ కదా, సో లాస్ట్లో కూడా జగపతి బాబు విలన్ అవుతాడేమో, తేజ సజ్జాని మోసం చేస్తాడేమో అనుకున్నాను. కానీ అలా ఏం చేయలేదు, చాలా నిజాయితీగా ఉన్నాడు జగపతి బాబు మాత్రం. కన్ఫామ్గా వెళ్ళి సినిమా అయితే 1 టైం చూడవచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను. సెకండ్ టైం అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే ఫస్ట్ టైంకి అన్నీ అర్థమైపోతాయి, అంత ట్విస్ట్లు ఏమి ఉండవు. సినిమా విజువల్స్ మొత్తం చాలా 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 బాగున్నాయి. వెళ్ళి ఒకసారి చూడండి. తేజ సజ్జా కోసం, మంచు మనోజ్ కోసం, జగపతి బాబు కోసం చూడొచ్చు. కామెడీ కూడా చాలా బాగుంటుంది. గెటప్ సీన్ కామెడీ చాలా చాలా బాగా చేశాడు. లాస్ట్లో గెటప్ సీన్ వల్లనే సినిమా అంతా రివర్స్ అవుతుంది, బాగుంటుంది. సో గెటప్ సీన్కి మనం ఏ క్యారెక్టర్ ఇచ్చినా సూపర్గా చేస్తాడు, దాన్ని వాల్యుబుల్గా చేస్తాడు. అట్లానే ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశాడు. తేజ సజ్జాకి ఎప్పుడు గెటప్ సీన్ తోడు ఉంటాడు, ఎన్ని మూవీస్లో ఉంటాడు. అందుకే తేజ సజ్జాకి కూడా లక్ వస్తుంది, అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. స్టోరీ అయితే బాగుంది. ఈ క్రియేట్ మొత్తం కార్తిక్ ఘట్టమనేనికి బాగా చేశాడు.
ఒకసారి అయితే వెళ్ళి చూడండి. బట్ లాస్ట్లో మాత్రం తెలుసు కదా, అమెరికా అర్జున్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.